ఇంట్లో పండుగ వాతావరణం, ఆనందం వెలసిన సందర్భం. కాని అదే సమయంలో వెనకపక్కన కుట్రల జాడలు. రుద్రాణి వేసిన ఈ పన్నాగం విజయవంతమవుతుందా లేక విఫలమవుతుందా? రేవతి తన భావోద్వేగాలను బయటపెట్టినప్పుడు ఇంటంతా క్షణం సైలెంటైపోయింది. రాజ్, కావ్య సరసాలు, నానమ్మ చమత్కారాలు చూసి అందరి ముఖాల్లో చిరునవ్వు విరిసింది. కాని రుద్రాణి ఆగిపోతుందా లేదా మరో కొత్త కుట్రతో మళ్లీ ఇంటిని కుదిపేస్తుందా? ఇంటి ఆవరణలో వినాయకపూజ శోభ, ఆనందం వెలసింది. కాని ఆ ఆనందాన్ని చెడగొట్టేందుకు రుద్రాణి వేసిన ప్లాన్ మాత్రం విషమంతా భయంకరం. తన సొంత మనవడు పుట్టకముందే నాశనం చేయాలనుకున్న ఆమె ప్రయత్నం చివరికి ఎవరికి కనిపించింది? ఇక ఈరోజు బ్రహ్మముడు ఎపిసోడ్లో జరిగిందంతా చూద్దాం. దానికంటే ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. మీరు పిల్లల్ని కని ఇంటికి వారసుల్ని తెస్తారా? ఈ పౌడర్ తాగితే ఈ కడుపులో పెరిగే వారసులు కళ్ళు తెరవకుండానే పరలోకానికి వెళ్ళిపోతారు అంటూ చేతిలో విషాన్ని పట్టుకుని డైలాగ్స్ కొట్టింది. సో ఇంటికి వారసురాలు నా మనవడే అవుతాడు అని రుద్రాణి ఛాలెంజ్ చేసింది. ఆ తర్వాత పూజ చేయడానికి సిద్ధంగా ఉన్న పూజారిని అక్కడ్నించి పంపించేసి తీర్థంలో విషం కలపేందుకు ప్లాన్ వేసింది. అయితే మీరు త్వరగా విగ్రహాన్ని తీసుకురండి అంటూ రుద్రాణికి పూజారి ఆర్డర్ వేయడంటూ చేసేదేం లేక మరో ప్లాన్ వేసింది. పూజారికి ఫోన్ చేసింది. అతడు ఫోన్ ఎత్తి హలో హలో అంటే ఇక్కడ సిగ్నల్ రాదు అని అతన్ని బయటకు పంపించి తీర్థంలో పౌడర్ కలిపేసింది. ఆ తర్వాత వెనక్కి చూడగా తన వెనుకే కనకం, స్వరాజ్ సీరియస్గా చూస్తూ ఉండిపోవడంతో పౌడర్ కలుపుతున్నారు వీరు చూశారా అని మనసులో కంగారు పడిపోయింది. ఇదంతా గత ఎపిసోడ్లో జరిగింది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కావ్య, అప్పు ప్రెగ్నెన్సీని పడగొట్టడానికి తీర్థంలో విషం కలిపిన రుద్రాణి వైపు చూస్తూ ఉంటే స్వరాజ్, కనకం చూస్తూ ఉంటే ఆమె వణికిపోయింది. కొంపదీసి నేను విషం కలుపుతుంటే చూశారా అని మనసులో అనుకుంటూ భయపడింది. చివరకు ధైర్యం తెచ్చుకుని ఏంటి అలా చూస్తున్నారు అంటే నీవు చేసిన పనికి అంటూ కనకం జవాబిచ్చింది. తప్పు చేశావని భయమేసిందా? ఏం చేస్తున్నావ్ అని స్వరాజ్ నిలదీశాడు. నేనేం చేశాను అంటూ ఈ ఇంటి వారసుడు జ్యూస్ అడిగితే ఇవ్వకుండా ఖాళీగా తిరుగుతున్నావని స్వరాజ్ అనగానే హమ్మయ్య అసలు విషయం తెలియలేదు అంటూ రుద్రాణి ఊపిరి పీల్చుకున్నది. చెప్పిన పని చెయ్యాలని తెలియదా అని స్వరాజ్ మళ్ళీ అంటే ఏంటి నా ఇష్టం, నా ఇల్లు, నాకు చెయ్యాలనిపిస్తే చేస్తాను, లేదంట లేదు. అయినా నువ్వేమైనా ఓనర్ అనుకుంటున్నావా నాకు చెప్పిన పని చేయడానికి అని రుద్రాణి ప్రశ్నించింది. దాంతో అవును వాడు ఓనరే నా డార్లింగ్ అంటూ కనకం అంటే అవును నా డార్లింగ్ అంటూ స్వరాజ్ కూడా అన్నాడు. మీరేమని పిలుచుకొంటే నాకేం సంబంధం అంటే వెళ్ళి జ్యూస్ తీసుకురా అని స్వరాజ్ ఆర్డర్ వేస్తే నేనేమైనా పనిమనిషినా నీకు జ్యూస్ తెచ్చివ్వడానికి అంటూ రుద్రాణి కసురుకున్నది. అయితే చేస్తావా నా ఫ్రెండికి చెప్పాలా అని స్వరాజ్ బెదిరిస్తే వెంటనే చేస్తాను, జ్యూస్ తెచ్చిస్తాను అంటూ వెళ్ళిపోయింది. ఇదిలా ఉండదా రాజ్ తన సోదరులతో కలిసి వినాయకుణ్ణి తీసుకురావడంతో పూజారి గణపతిని ప్రతిష్ఠించాడు. ఇంటి సభ్యుల ఆనందోత్సాహాల మధ్య పూజ నిర్వహించారు. దూరంగా ముసుగులో ఉన్న రేవతిని చూసి అక్కా, రాజ్ పిలుస్తూ హారతి తీసుకోమన్నాడు. తల్లిని కూడా పిలువు అంటూ చెప్పాడు. దాంతో రేవతి పూజకు దగ్గరగా వచ్చింది. అపర్ణ హారతి ఇస్తుండగా హారతి ఇచ్చినా ముసుగు తీయరా అంటే ఇంటి సభ్యురాలి వెళ్లి బలవంతంగా ముసుగు తీయడానికి రుద్రాన్ని ప్రయత్నించారు. దాంతో పక్కనే ఉన్న వ్యక్తి మీ శవయాత్రకి అన్ని ఏర్పాట్లు చేసుకోండి అని అరిచారు. దాంతో ఆ ప్రయత్నాన్ని మానుకున్నారు. అలా పూజ కార్యక్రమం ముగిసింది. అందర్నీ తమ మనసులో ఉన్న కోరికలను వినాయకుడికి చెప్పి కోరుకోండి అంటూ ఒక్కొక్కరు తమ మనసులో కోరుకున్న కోరికలను చెప్పుకున్నారు. స్వరాజ్ చాలాసేపు కోరుకుంటే అపర్ణ ఏం కోరుకున్నావ్ అంటే జీవితకాలం నన్ను ఈ ఇంట్లో ఉండేలా చూడమని కోరుకున్నాను అంటే ఏమమ్మా స్వరాజ్ను మా ఇంట్లో వదిలేస్తావా అని అపర్ణ అడిగింది. దాంతో రాజమ్మమ్మ అడ్డుపడుతూ ఏం మాట్లాడుకున్నావ్ వాళ్లేమననుకుంటున్నారు అంది. దాంతో రేవతి ఎమోషనలీ ఏడ్చింది. రాజ్ ఊరార్థం ప్రయత్నించారు. నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. మీ అందరితో కలిసి ఈ ఇంట్లో ఈ ఆనందాన్ని పంచుకుంటాను అని ఊహించుకోలేదు అంటూ రేవతి అన్నది. రాజ్ ఓదార్చాడు. ఇంట్లో జరిగిన విషయాలు చూసి రుద్రాణి రగిలిపోయింది. తన కొడుకు తల్లిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఏదో తేడా ఉంది, కనిపెట్టాలి అంటే ఇంతకు విషం తీర్థంలో కలిపావా లేదా
అంటే ఇప్పుడో కలిపాను, కాసేపట్లో కడుపులోకి వెళ్ళిపోతుంది అని తల్లి అంటే, టాబ్లెట్ సరిగ్గా కలిపావా అంటే, ఒకటి కాదు 2 కలిపాను అంటే, మరి మనం చేసేది చెడ్డ పని కదా, ఈ విషయంలో దేవుడు సహాయం చేస్తాడా అని కొడుకు అడిగిన ప్రశ్నకు రుద్రాణి అదోరకంగా నవ్వుతూ, చేయించేది చేసేది అంతా పైవాడే, మనం నిమిత్తమాత్రులము అనే విధంగా డైలాగ్ కొట్టింది. దాంతో కొడుకు, నీకు చాలా తెలుసు అంటూ కామెంట్ చేశాడు. ఇక పూజారి అందరికీ తీర్థం ఇస్తుంటే రుద్రాణి, తన కొడుకు ఇద్దరూ టెన్షన్ చూస్తూ ఉండిపోయారు. చివరకు కావ్య వద్దకు రాగానే టెన్షన్ మరింత పెరిగింది. తీర్థం కావ్య చేతిలో పోయగానే వారికి టెన్షన్ డబులైపోయింది. అంతలోనే స్వరాజ్ వచ్చి, తీర్థం నాకు అంటూ వచ్చి పూజారిని తాకడంతో తీర్థమంతా కింద పడిపోయింది. దాంతో రుద్రాణి తన ప్లాన్ పాడైందని కోపంతో ఊగిపోయింది. స్వరాజ్పై అరిస్తే, రేవతి నానమ్మ ఆపు, ఇంటికి వచ్చిన అతిథులపై అరుస్తావా, సారీ చెప్పు అంటూ గద్దించింది. వీడు నా ఫ్రెండ్, వీడిని ఎవరూ ఏమీ అనడానికి వీల్లేదు అంటూ అపర్ణ తెగేసింది. ఆ సమయంలో ఈ రుబ్రోలికి సరిగ్గా ఉండమని చెప్పండి అని స్వరాజ్ అంటే, ఏంటిరా నాకే పేర్లు పెడతావా, చిన్నా పెద్ద లేదా అంటూ రుద్రాణి అరిచింది. దాంతో, ఏంటి రుద్రాణి, చిన్నపిల్లాడితో కూడా మాట పడతావా అని కనకమ్మంది. అయితే గొడవను ఆపేందుకు ప్రయత్నిస్తూ, ఎలాంటి విఘ్నాన్ని ఆపడానికి స్వరాజ్ చేత ఈ పని చేయించి ఉంటాడో అని ఇంటి పెద్ద అన్నాడు. అలా పూజ ముగిసింది. అందరికీ తీర్థం ఇస్తున్న పూజారితో పాటు అందరికీ భోజనాలు ఏర్పాటు చేసే పనిలో కావ్య పడింది. అయితే ప్లాన్ పూర్తిగా ఫెయిల్ అయినందుకు రుద్రణి, ఆమె కొడుకు ఇద్దరూ చర్చించుకున్నారు. ఒక ప్లాన్ ఫెయిల్ అయితే మరోసారి గట్టిగా ప్రయత్నించాలి అని టైం చెప్పింది. ఇక వంటింట్లో ఉన్న కావ్యతో రాజ్ సరసాలు రొమాన్స్ చేస్తుంటే నానమ్మ వచ్చి, అస్సలు బాగుండదు అంటూ కామెంట్ చేసింది. అయితే గారెలు సరిగ్గా కాలుస్తుందా లేదా అని చూస్తున్నాను అంటే, అవి గారెలు కాదు బూరెలు అంటూ చమత్కరించింది. దాంతో రాజ్ అక్కడ్నించి వెళ్ళిపోయాడు. దాంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో రుద్రాణి మరోసారి తన కుట్రలకు పదును పెట్టింది. అయితే ఫోన్లో మాట్లాడుతుండగా రేవతిని రుద్రాణి చూసింది. దొంగతనంగా ఇంట్లోకి వచ్చిన వారిపై దొంగతనం ఆరోపణ చేస్తే వాళ్లే బయటపడతారు అని తన కొడుకుతో అంది. ఇంట్లో విలువైన ఆభరణం తీసి రేవతి బ్యాగులో వేసింది. ఆ తర్వాత నా నెక్లెస్ కనిపించడం లేదు అని కావ్య అంటే, ఇంట్లోకి వచ్చిన కొత్తవాళ్లే తీసి ఉంటారు అని రుద్రాణి అంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. ఇలా రుద్రాణి పన్నాగం మరోసారి విఫలమైంది. కాని ఆమె కుట్రాలు ఇంతటితో ఆగవు. రేవతిపై కొత్త ఆరోపణలు, ఇంట్లో కొత్త కలహాలు మొదలవుతున్నాయి. మరి ఆ కుట్రల వలలో ఎవరు చిక్కుకుంటారు, ఎవరు బయటపడతారు, ఇంకా రేపటి ఎపిసోడ్లో తెలుసుకోవాల్సింది.